మధ్య మధ్యలో ఇట్లా ప్రయాణం చేయడం వల్ల చేశారమ్మా, ఇంత పెద్ద సేవ చేసుకుంటా మధ్యం తాగము. బైబిల్ చదివిన వాళ్ళు మంచి బైబిల్ వాక్యం చదివితే దేవునికి భయపడి నా మొగుడు 15 ఏళ్ళు ఇప్పుడు తాగుడు పని చేసి దేవుని నేర్చుకుంటే దేవునికి భయపడి తాగుడు. ఎవరైనా తాగుడు పని చేపిస్తారా చూద్దాం. ఎవరు పని చెప్పలేదు నాన్న. తాగుడు కానీ వ్యభిచారం కానీ ఎవరు పని చెప్పి దేవుని దగ్గరకు వస్తే ఆ మనిషి కంపల్సరీ మారుతారు నాన్న. దేవుడు అంత గొప్ప దేవుడు. ఎవరి వాళ్ళు తెలుసుకొని వచ్చిన వాళ్ళే కానీ ఎవరు మత మార్పిడి చేయడు. అంతే. నేను కూడా సొంతంగా వచ్చింది నాన్న. నేను కూడా హిందూస్. నాకు ఇట్లా దేవుడు వచ్చే బోనాలు వచ్చి ఆడేదాన్ని నేను. కానీ బైబిల్ చదువు నా బాబు కొంట్లో బాగాలేక నేను దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవడం వల్ల అందులో నాలో నుంచి వెళ్ళిపోయి నేను దేవుని నమ్ముకున్నా. బైబిల్ చదివినాక సత్యం తెలిసినాక ఇంకేమంటారంటే క్రైస్తవ అయితే ముండగాలు అవుతారు, కొట్టు తీసేసారు. కాదు ఎవరు తీయమని చెప్పారు నాన్న. అది చదివినాక ఎట్లుంటదంటే మనకి ఈ ఆకాశం కింద ఉన్నదంతా చెత్త అని ప్రసంగి గ్రంథకుడు రాసింది. గ్రంథకర్త రాసింది. చెప్పినా ఇదంతా చనిపోయిన ఏమైనా తీసుకుపోయినా మంచిగా తీసుకుపోయింది కదా. ఏమి రాదు మన ఎప్పటి బంగారం రాదు, ఏది రాదు. కానీ మా అంతకు మేమే చేయాలి. కానీ ఎవరు మత మార్పిడి చేయరు నాన్న. ఎవరు చేయరు. ఎవరు నువ్వు చెప్తే నువ్వు వచ్చేసావు, నేను చెప్తే నేను వస్తానా. ఎవరు రారు. అది బైబిల్ కరెక్ట్ గా చదివిన వాళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు అయినని అని చెప్పి వెళ్తాను. అంతేగాని మత మార్పిడి కాదని ఇది ఒక మార్గం అంతే. క్రైస్తవం అంటే మతం కాదు. ఈ కులాలు మతాలు మనం చేసుకునే నాన్న. ఎప్పుడు ఒక పుట్ట మతం కులం అనుకుంటే కూడలేక చెప్పినట్లు బైబిల్ చదివిన తర్వాత మీ ఇంట్లో అమ్మవారు బయటకు వెళ్ళిపోయారు. నా దాంట్లో నుంచి నాలో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ పోయింది నేను అడిగా. ఎక్కడ పోయినా ఇప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు ఎక్కడ పోయినా అని అడిగిన. ఏ రోజు నేను సుఖపడలేనా ఆమె మీద ఉన్నప్పుడు. ఇప్పుడు నా భర్త మానేడు, నా పిల్లల్ని మార్చుకున్నా నేను. మేమందరం బైబిల్ చదువుతాం. మేము ఎవరిని ఏమన్నానా మా బాధ దేవుడికే చెప్పుకుంటాం. దేవుడి యుద్ధం ఇవ్వాలి. ఎవరిని చంపిన మొత్తం క్రైస్తవులు కూడా చావడానికి సిద్ధమైతే నా బైబిల్ కరెక్ట్ బైబిల్ చదివి దేవుడిలో ఉన్న వాళ్ళు కరెక్ట్ చావడానికి కూడా సిద్ధమవుతాం. చెప్పమనండి, నేను ఓన్లీ విశ్వాసిని. నాతో ఎవరికి పని లేదు. ఆయన వల్ల పని ఉండే. ఎంతమంది రక్షిస్తున్నాయి కదా, ఎంతమంది వాక్యం అందిస్తుంది. నేను విశ్వాసిని. మామూలుగా మంచి మనుషులు చంపిండు కదా నాన్న. అంతమంది అపోస్తులను చంపిండు. అది అపోస్తులు అప్పుడు ఉండే కదా. ఇప్పుడు ఈ శతాబ్దంలో అపోస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళ గురించి మేము ఎన్నో నేర్చుకుంటున్నాం నాన్న. మేము